బ్రేకింగ్ న్యూస్ వివాదంలో ధర్మవరం నియోజకవర్గం పట్నం ఎస్ఐ రాజశేఖర్ చిక్కుకున్నారు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. వీడియో కాల్లో బట్టలిప్పి చూపించిన ఘటన వైరల్గా మారింది. తన బంధువుల విడాకుల విషయంలో 2 నెలల క్రితం బాధిత మహిళ పట్నం పిఎస్కు వెళ్ళింది. అప్పుడు పరిచయం పెంచుకున్న ఎస్ఐ రాజశేఖర్ నాటి నుంచి మహిళను వీడియో కాల్లో వేధించసాగాడని చెబుతున్నారు. విషయం భర్తకు తెలియడంతో ఎస్ఐని మందలించాడు. అయినా ఎస్ఐ మాట వినలేదు. బాధిత మహిళ ఓ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గం పట్నం ఎస్ఐ రాజశేఖర్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. వీడియో కాల్లో బట్టలిప్పి చూపించిన ఘటన వైరల్గా మారింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పట్నం ఎస్ఐ రాజశేఖర్ ఒక మహిళను వేధిస్తున్నారు. వీడియో కాల్లో తనతో మాట్లాడాలి అంటూ, తనతో నగ్నంగా మాట్లాడాలంటూ ఇట్లా రకరకాలుగా తనను అసభ్యంగా వేధిస్తున్నటువంటి వీడియో కాల్ వైరల్గా మారింది. అయితే తన బంధువుల విడాకుల పంచాయతీ నడుస్తుంది. ఆ విడాకుల విషయంలో బాధిత మహిళ ఎస్ఐని ఆశ్రయించింది 2 నెలల క్రితం. సో అప్పటి నుంచి పరిచయం పెంచుకున్నారు ఎస్ఐ రాజశేఖర్. నాటి నుంచి అనేక రకాలుగా ఫోన్ కాల్స్ ద్వారా వేధిస్తున్నాడు. తర్వాత తను వీడియో కాల్కి రావాలి అంటూ, తను నగ్నంగా కనిపించాలి అంటూ ఈ రకంగా రాజశేఖర్ ఒత్తిడి తెస్తున్నారు. సో భర్తకు విషయం తెలియడంతో ఎస్ఐ రాజశేఖర్ని హెచ్చరించారు. అయినా కూడా ఎస్ఐ రాజశేఖర్ తన తీరు మార్చుకోకుండా ఆమెను అలాగే ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, ఎస్ఐ రాజశేఖర్ ఎందుకు ఆమెను ఇట్లా, ఎందుకు ఆ యువతిని, ఆ వివాహితను ఎందుకు వేధిస్తున్నాడు ఇట్లా? సో ఎప్పటి నుంచి సాగుతున్నట్టుగా ఆ మహిళ చెబుతూ ఉంది. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. తను నగ్నంగా వీడియో కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో రకరకాలుగా ఆ మహిళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడుగా మనకు క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏం జరిగింది యోగానంద్? అసలు ఎస్ఐ ఎప్పుడు పరిచయం, ఎప్పటి నుంచి ఇట్లా వేధిస్తున్నట్టుగా చెబుతుంది మహిళ? రాజేష్, ధర్మవరం నియోజకవర్గం ముదుగు మండల కేంద్రంలోని ఒక పట్నం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ ఒక మహిళను లైంగికంగా వేయించడంతో తీవ్ర కాల్గానం రేపుతోంది. అయితే గత 2 నెలల క్రితం తమ బంధువు సంబంధించిన విడాకుల విషయంలో ఆమె స్టేషన్కి వెళ్ళింది. అప్పటి పరిచయం అయింది ఆమె. అప్పటి నుంచి కూడా ఆమెను లైంగికంగా కూడా వేయించగాడు, నా కోరిక తీర్చాలంటూ కూడా అనేక మార్లు వెంటబడని తెలుస్తోంది. అయితే ఆ మహిళ నిరాకరించింది. భర్తకు కూడా విషయం తెలియడంతో భర్త కూడా పలుమార్లు ఆ ఎస్ఐని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆ ఎస్ఐ తీరు మార్చుకోకపోవడంతో అయితే సోషల్ మీడియాలో చక్కెర కొట్టే వీడియో కూడా బయటికి రావడంతో కూడా తీవ్ర ఇబ్బంది పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలోనే నిన్న అయితే విషయం బయటికి రావడంతో పెద్ద ఎత్తున దుకాణం చెలరేగడంతో జిల్లా ఎస్పీ రత్న కూడా స్పందించింది. వెంటనే ఆ ఎస్ఐని విధి నుంచి తప్పించి వీఆర్కి పంపిస్తూ ఆ ప్లేస్ లో మరొక జయరాం నాయక్ ఎస్ఐని కూడా బాధ్యతలు స్వీకరించారు. ఆ విషయం కాస్త పెద్ద ఎత్తున తెలియడంతో ఆ ఎస్ఐని వెంటనే కూడా చర్యలు తీసుకు జిల్లా ఎస్పీ. అయితే దీనికి గల కారణాలు ఫుల్ స్థాయిలో కూడా విచారించి ఆ తర్వాత దర్యాప్తు జరిపి ఎస్ఐపై తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది రాజేష్. అంటే యోగానంద్, అంటే తన మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ భర్త ఆల్రెడీ ఆ ఎస్ఐని హెచ్చరించారు గతంలో, అయినా కూడా తీరు మార్చుకోలేదని. అంటే అప్పుడే ఆ ఉన్నతాధికారులకు ఏం కంప్లైంట్ చేయలేదా? ఇట్లా వేధిస్తున్నాడు ఆ ఎస్ఐ, వీడియో కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు, చాలా ఇబ్బందికరంగా వీడియో కాల్లో కనిపిస్తున్నాడు అన్నటువంటి కంప్లైంట్స్ గతంలో ఏమి చేయలేదా ఉన్నతాధికారులకి? ఖచ్చితంగా ఆమె గత 2 నెలల క్రితమే ఈ విషయం స్టేషన్కి వెళ్ళి అప్పటి నుంచి పరిచయం పెంచుకున్నాడు. అయితే ఆ పరిచయం పెంచుకునే క్రమంలో పెద్ద ఎత్తున ప్రతిసారి వీడియో కాల్ చేస్తూ ఉండటంతో దీనిపై అనేక మార్లు భర్త కూడా తెలియడంతో భర్త కూడా హెచ్చరించాడు. ఉన్నతాధికారులకు వెళ్లకుండా చూసుకునేందుకే ట్రై చేశారు. కానీ ఆ మాట వినకపోవడము, ఆ తర్వాత అయితే వీడియో కాల్ చేసి లైంగికంగా వేధించాలి, నా కోరిక తీర్చాలి అని అడగడంతో ఒక సహనం మిరిపోయిన భర్త అయితే ఆమె కూడా ఒక పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేసినట్టు తెలుస్తోంది. మహిళ కూడా ఇరువురు కూడా ఆ ఎస్ఐ వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై జిల్లా ఎస్పీ కూడా స్పందించి ఆ ఎస్ఐని వీఆర్ పంపిస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆ ఎస్ఐ ఆ ప్లేస్ లో కొత్త ఎస్ఐ జయరాం నాయక్ కూడా విధుల్లోకి బాధ్యతలు చేరాడు. మిగిలిన విషయాలన్నీ కూడా దర్యాప్తులు చేస్తాయి. దర్యాప్తు చేసిన తర్వాత మిగిలిన ఎస్ఐపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ధర్మవరం నియోజకవర్గం పట్నం ఎస్ఐ రాజశేఖర్ చాలా ఒక మహిళను అసభ్యంగా వేధిస్తున్నటువంటి వీడియో వైరల్గా మారింది. సో అది బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాం.
అయితే తన గతంలో ఇదే అనేక రకాలుగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడంటూ తన భర్త ఎస్ఐ రాజశేఖర్ని హెచ్చరించినప్పటికీ కూడా తన తీరు మార్చుకోలేదు. ఇప్పుడు మరీ ఆ వేధింపులు ఎక్కువైపోయినాయి. సో దీంతో ఆయన చేసినటువంటి ఆ వీడియో కాల్ వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు ఆయన పైన చర్యలకు సిద్ధమవుతూ ఉన్నారు.